తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వడంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి పోలీసులు భద్రత మధ్య తీసుకురావాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. పెద్దారెడ్డిని మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెద్దారెడ్డి విషయమై తీవ్రంగా స్పందించారు. తనకు పెద్దారెడ్డిపై ఎలాంటి కక్ష లేదన్నారు. ఎన్ని కోర్టు ఆదేశాలున్నా తాడిపత్రిలో పెద్దారెడ్డిని అడుగు పెట్టనిచ్చే ప్రశ్నే ఉండదని జేసీ బ్రదర్ తేల్చి చెప్పారు. పోలీసులపై అనవసర ఆరోపణలు చేయొద్దని ఆయన హెచ్చరించారు. గతంలో తమ నాయకులకు కూడా హైకోర్టు ఆదేశాలున్నా పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రానివ్వలేదని ఆయన అన్నారు. చట్టాలు న్యాయాలు మీకు మాత్రమే వర్తిస్తాయా, మాకు వర్తించవా అని జేసీ బ్రదర్ ప్రశ్నించడం గమనార్హం. సహజంగా న్యాయస్థానాల ఆదేశాలంటే అధికారులు పోలీసులు భయంతో విధులు నిర్వహించడం చూశాం. కానీ పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వడంపై మాత్రం 2 సార్లు హైకోర్టు అనంతపురం జిల్లా పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని తేలిపోయింది. ఇది ఒకంత ఆశ్చర్యం కలిగిస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఎన్నిసార్లు కోర్టులో ఆదేశించినా ప్రయోజనం లేదని మరోసారి స్పష్టం చేయడం గమనార్హం. కేతిరెడ్డి విషయంలో జేసీ తన వైఖరి మారదని పదే పదే స్పష్టం చేస్తున్నారు. అయితే ఏ వ్యవస్థ తనను ఏమి చేయలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి లోకం కళ్లకు కట్టారు. అధికారం అంటే ఏ వ్యవస్థ బలమైంది కాదని ఆయన నిరూపించుకోదలిచారు. ప్రస్తుతం అదే నిజమనే అభిప్రాయాన్ని బలపరుస్తోంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.